అడగకుండానే నాకు 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఇచ్చిన మన తెలుగు వాళ్ళందరికీ కళల ప్రపంచమైన బ్యాంకాక్ చూపిద్దాం అనుకుంటున్న మామ అని మా మామతో చెప్పా. షాక్ అయి ఫూక్ అయిపోయాడు. అంత షాక్ అవ్వకలే కానీ ఇన్ని లక్షల మందిని తీసుకెళ్లే ఆర్థిక స్తోమత నా దగ్గర లేదు కాబట్టి నేను ఒక్కడినే వెళ్ళి నా వీడియోల ద్వారా మన తెలుగు వాళ్ళందరికీ కళ్ళకు కట్టినట్టు బ్యాంకాక్ చూపించేద్దాం. అది ఎంతో అపురూపమైన మన తెలుగు సంస్కృతి ప్రపంచం మొత్తం తెలిసేలా అచ్చమైన తెలుగు అబ్బాయిలా పంచకట్టులో వెళ్ళొస్తా అని చెప్పా. బ్యాంకాక్లో పంచకట్టేంట్రా అని మళ్ళీ షాక్ అయ్యాడు. నీ వల్ల కాదన్నాడు. ఆ ఒక్క మాటతో నా 2 చేతులు, కాళ్ళు, ముక్కు, మొగ్గ అన్ని మూటగట్టి ఫ్లైట్లో పెట్టుకుని నా లుంగిలోది ఏదైతే అదైంది మన తెలుగుడికి ఎదురే ఉందని కేఎఫ్ స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి వందే భారత్ స్పీడ్ లో భారతదేశాన్ని వదిలి నేను ఒక్కడినే మన బ్యాంకాక్ సోలో యాత్రకి శ్రీకారం చుట్టేశా. తర్వాత ఏమేమి అద్భుతాలు జరిగాయో చూసేమావా. జై తెలుగోడు. ముందైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అడుక్కున్న కార్లో హడావిడిగా ఎయిర్పోర్ట్కి బయలుదేరామావా. మధ్యలో ఎల్బీ నగర్లో ఒక కరెన్సీ ఎక్స్చేంజ్ దుకాణంలోకి వెళ్ళి నా ప్యాంటు, షర్టు, డ్రైవర్లో చేతులు పెట్టి గెలికేసి, వెతికేసి, దులిపేసి ఉన్న డబ్బులు మొత్తం పోగేసి 25,250 రూపాయలు కడితే నా లొంగులేదు వాడు థాయిలాండ్ కరెన్సీలో కరెక్ట్గా 10,000 బాట్సే ఇచ్చాడు మామ. ఎందుకంటే మన కరెన్సీ బ్యాంకాక్ లో పనిచేయదు, అక్కడ కరెన్సీని బాట్ అని పిలుస్తారనమాట. వెంటనే 10,000 బాట్లని భద్రంగా బ్యాగ్ లో పెట్టేసి దొంగలకు దొరకకుండా మనం సురక్షితంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయంలోకి దూరడం జరిగింది. దాని తర్వాత తెలుసుగా ఇంకా ఫార్మాలిటీకి 4 ఫోటోలు, సెండ్ ఆఫ్ హగ్గులు, కిస్సులు, ఏడుపులు, పెడబొబ్బలు ఇవన్నీ చకచకా చక్కబెట్టేసి వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా చాలా ఇంటికి దుబ్బేయమని చెప్పేసి వాళ్ళకి కనపడనంత లోపలికి వెళ్ళిపోయా. ఇదిగో నా చేతిలో కనిపిస్తుందిగా మామ, దీనే బోర్డింగ్ పాస్ అంటారనమాట ఆంగ్ల భాషలో. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మన టికెట్, పాస్పోర్ట్ చూసేసి ఇది మన చేతిలో పెట్టేసి లోపలికి దింగే అన్నారు. యాజ్ పర్ దిస్ ఆటముక వి నీడ్ టు go to gate number 8 to get into our flight. ఇంగ్లీష్ ఏంట్రా? అంటే ఈ అటముక ప్రకారం చూసుకుంటే మనం విమానం ఎక్కాలంటే గేట్ నెంబర్ 8 లోకి ఇన్ టైమ్ లో ప్రవేశించాలన్నమాట. ఒక విషయం చెప్తా యాదించుకో మామ, శంషాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని 2008 మార్చి 23న ప్రారంభించి ఫస్ట్ ప్లేన్ ని ఎగరేశారన్నమాట నా లుంగిలోది. ఈ ఎయిర్పోర్ట్ ని జిఎంఆర్ అనే సంస్థ గుంపు మేస్త్రీల చేత కష్టపడి కట్టించింది. భారతదేశంలో ఉన్న మొత్తం 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలోనే 4వ ర్యాంక్ లో ఉంది మామ ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ర్యాంక్ 1 లో ఏమో ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మనమైతే ఈ బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ముందులా సెక్యూరిటీ చెక్ చేశారు నా లుంగిలోది. ఇలా మన కూడా తెచ్చుకున్న సామాగ్రి మొత్తం విప్పేసి ప్లాస్టిక్ ప్లేట్ లో పెట్టేస్తే ఆ ప్లేట్ అలా వెళ్లి స్కాన్ అయ్యి తిరిగి అటువైపు నుంచి బయటకు వస్తుంది అనమాట. నేను నా గన్ను, బాంబులు, గ్రనైడ్లు, పాన్ పరాకులు, కత్తి, కటార్ లాంటి మారణాయుధాలనే తేకుండా ముందే సేఫ్ గా బ్యాంక్ లాకర్ లో పెట్టొచ్చా కాబట్టి ఇక్కడ స్కానింగ్ లో దొరకకుండా అవతల వైపుకి వెళ్ళిపోయా. బ్యాంకాక్ దాకా ఈ వాహనం మీద వెళ్ళాలంటే అస్సలు కుదరదు మామ. ఒకవేళ ఎయిర్పోర్ట్ లోకి దూరాక మీకు బజ్జీలు, బోండాలు లాంటి స్ట్రీట్ ఫుడ్ తినాలనిపిస్తే ఇక్కడ తినేయచ్చు. ఒక ప్లేట్ కి కేవలం 1,00,000 రూపాయల కన్నా ఎక్కువే ఉండదు. ఇచ్చట ఇడ్లీలు తయారు చేయబడును. ఈ బోర్డు ఆధారంగానే మనం గేట్ నెంబర్ 8 వైపు ప్రయాణించాలన్నమాట. ప్రతి మనిషి కోరుకునే ఫైనల్ డెస్టినేషన్ ఇదేగా మామ నా లుంగిలోది. మీలో కాళ్ళు, కీళ్ళ నొప్పులు, పక్షవాతం లాంటి ఉన్నోళ్ళు ఇలా బెల్ట్ మార్గం ద్వారా ప్రయాణించవచ్చు. మనం దూరాల్సిన గేట్ నెంబర్ 7 అనుకుని ఇక్కడ చాలా సేపు వెయిట్ చేసామా. కానీ వెళ్లాల్సిన గేట్ నెంబర్ 8 అని మరొకసారి బోర్డింగ్ పాస్ చూసాక గుర్తొచ్చింది. ఐస్ క్రీమ్. ఫైనల్ గా మనం దూరాల్సిన గేట్ నెంబర్ 8 దగ్గరికి వచ్చేసాం. ఈ లైన్ చూడు మామ ఎంతుందో. వీళ్ళందరూ మన కో ప్రయాణికులు. అంత పెద్ద క్యూలో నిలబడాలంటే ముందు ఈ మాత్రం ఎనర్జీ డ్రింక్ తాగాల్సిందే. తాగాక పడేయాల్సింది ఈ బొక్కలోనా ఆ బొక్కలోనా అని డిసైడ్ అవ్వడానికి చాలా సేపు పట్టింది నా లుంగిలోది. అక్కడ అమ్మాయి చూడండి ఆ మెషిన్ దగ్గర నిలబడి తెగ ఆలోచిస్తుంది. అన్న ఐటమ్స్ ఉండేసరికి అందులో ఏం తీసుకోలేదు లేక ఏం తీసుకోకుండానే వెళ్ళిపోయింది. ఆ మెషిన్ పేరు వెండీ మ్యాన్ అంట. సినిమాలో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా ఈ వెండీ మ్యాన్ ని కొత్తగా సృష్టించారు. ఫ్లైట్ గంటలు ఆలస్యం ఉన్నప్పుడు ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఎయిర్పోర్ట్లలో ఇలాంటి బిగ్ సైజ్ టీవీలను అమర్చారు. ఇక్కడ కొన్ని వారాల పాటు వెతికాక ఈ మూలకి నాకు ఛార్జింగ్ పాయింట్ కనిపించింది మామ. అసలైతే మన బ్యాంకాక్ ఫ్లైట్ గేట్ నెంబర్ 8 దగ్గరికి రావాల్సింది మామ. కానీ గేట్ నెంబర్ 5 దాకా రాగానే పైలట్ మామకి వాళ్ళ పిల్లలతో గొడవై ఆ ఫ్రస్ట్రేషన్ లో అక్కడే ఆపేసి కూర్చున్నాడు. సో ఇప్పుడు మనం మళ్ళీ గేట్ నెంబర్ 8 నుండి 5 కి పరిగెత్తాలి నా లుంగిలోది. ఇదిగో ఈ ½ లీటర్ వాటర్ బాటిల్ 70 రూపాయలు చెప్పింది మామ. వాట్ ద పఫ్ అనిపించింది. అందుకే చాలా దాహమై సచ్చే పరిస్థితి వస్తే తప్ప నేను ఎయిర్పోర్ట్ లో మంచినీళ్ళు కూడా తాగను. మొత్తానికి ఫైనల్ డెస్టినేషన్ గా మనం ఫ్లైట్ ఎక్కాల్సిన గేట్ నెంబర్ 5 దగ్గరికి రీచ్ అయిపోయామా. తనుకోకుండా ఒక్కొక్కరుగా ఫ్లైట్ ఎక్కడానికి ముందుకు వెళ్ళసాగారు. ఈ ఫ్లైట్ అబ్బాయి నా కష్టార్జితమైన ఈ బోర్డింగ్ పాస్ ని లాగేసుకుని నేను సీరియస్ అయ్యేలోపే స్కాన్ చేసి మళ్ళీ నాకు ఇచ్చేసాడు. ఒకవేళ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఖాళీ దొరకకపోతే అవలీలుగా ఈ గుండు మీద ల్యాండ్ చేసేయచ్చు నా లుంగిలోది. ఫ్లైట్ ని చేరుకోవాలంటే పూర్వీకులు కట్టిన ఈ సొరంగ మార్గం ద్వారా నడవాల్సిందే. ఈ ఎయిర్ గోస్ట్ కి సలాం కొట్టి లోపలికి దూరిపోయామా. నా సీట్ నాకుందే ఎవరైనా కబ్జా చేశాడో. నా సీట్ నెంబర్ 26 ఈయన బైనాకులర్స్ లో వెతుకుంటూ ఆ చివరి దాకా వెళ్ళి కనిపెట్టేశా. పక్కన ఎవరో అమ్మాయి కూర్చుంటుంది అనుకుంటే నేను కూర్చుంటున్నానేమో. ఈ అంకుల్ అడిగి మూతి అటువైపు తిప్పి మరి కూర్చున్నాడు. నా సీట్ లో కూర్చొని చూస్తే ప్రపంచం ఇలా కనిపిస్తుంది. ఈ ఎయిర్ గోస్ట్ టక్క ఒకవేళ ఫ్లైట్ కూలి పడిపోతే ఎలా బతికి బట్ట కట్టాలి నా లుంగిలోది అనే లాజిక్ లేని పాఠం చెప్తుంది. అందరూ ఎక్కేశారు. ఇంకా ఆలస్యం ఎందుకని ఈ పైలట్ మామ తాళం పెట్టి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసి ఫ్లైట్ ని ముందుకు నడిపించాడు. అద్భుతమైన నైట్ వ్యూ కనిపిస్తుంది గాల్లోకి ఎగిరాక. ఇదిగో ఈ బుడ్డో చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో. మన వైపే చూస్తున్నాడు. వాడికేమో నిద్ర వస్తుంది.
కానీ నిద్రని కంట్రోల్ చేసుకోవడానికి నోట్లో పాల డబ్బా పెట్టేసుకున్నాడు. కానీ ఐడియా ఏమాత్రం పనిచేయలేదు. వెంటనే నిద్రపోయాడు. బుడ్డోడు ఒక నిద్రేసి లేచే లోపు మన ఫ్లైట్ బెంగళూరులో ల్యాండ్ అయింది మామ. కరెక్ట్ గా 58 నిమిషాల్లో హైదరాబాద్ నుండి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దింపేశాడు. మళ్ళీ ఇక్కడ నుండి మనకి బ్యాంకాక్ కి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది నెక్స్ట్ ఇంకో 3 గంటల్లో. హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ఫ్లైట్ అటెండెంట్స్ ఇలా సేఫ్ గా వీల్ చైర్ లో తీసుకెళ్లడం సంతోషకరం. ఇది హైదరాబాద్ టు బెంగళూరు టికెట్ అన్నమాట. మళ్ళీ బెంగళూరు టు బ్యాంకాక్ టికెట్ ఇంకోటి ఉంది నా దగ్గర. ఇది జేబులో పెట్టుకుని దాన్ని బయటకు తీయాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఇక్కడ అందరూ కన్నడ మాట్లాడతారు. సబ్వేని కన్నడలో సేబోవేయి అని పిలుస్తారు అనుకుంటా. తర్వాత ఈ బ్యాంకాక్ ట్రిప్ లో ఏమేమి అద్భుతాలు జరిగాయో కింద లింక్ క్లిక్ చేసి చూసే మావా. జై తెలుగోడు.